అండి అందరికీ సైకాలజీకి సంబంధించి టాప్ 150 బిట్స్ అన్నమాట. ఒక్కసారి చూడండి. మనకి ఎక్కువగా రిపీట్ అయ్యేటటువంటి బిట్స్ వివరంగా చూద్దాం. ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే శృతి అనేటటువంటి అమ్మాయి లేఖనంలో చూసి కూడా అనేక తప్పులు చేస్తూ ఉన్నది. లేఖనంలో చూసే రాస్తుంది. కానీ అనేక తప్పులు చేస్తుందన్నమాట. అయితే దీనిని ఈ అభ్యసన వైకల్యంగా భావించవచ్చు. సో, లేఖనంలో తప్పులు రాయడానికి లేదా లేఖనానికి సంబంధించిన లోపాలను లేదా తప్పులుగా రాయడాన్ని డిస్‌గ్రాఫియా అంటాం. డిస్‌గ్రాఫియా అంటాం. మరి చదవడానికి ఇబ్బంది. చదవడానికి కలిగినటువంటి ఇబ్బంది. చదవడంలో ఇబ్బంది పడుతుంది అంటే అది డిస్లెక్సియా అవుతుందన్నమాట. అలాగే భాషించడం అయితే డిస్ఫేసియా అవుతుందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ నిరక్షరాస్యుల యొక్క ప్రజ్ఞాలబ్ధిని సామూహికంగా తెలుసుకోవడానికి ఉపయోగపడని పరీక్ష ఏమిటి? నిరక్షరాస్యుల యొక్క ప్రజ్ఞాలబ్ధిని సామూహికంగా తెలుసుకోవడానికి ఉపయోగపడనటువంటిది. మరి ఇందులో సామూహికంగా పరీక్షించాలి నిరక్షరాస్యులకు అయ్యుండాలి. అంటే డ్రా ఏ పర్సన్ టెస్ట్ అనేది సామూహికమే. రావణ్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ కూడా సామూహికమే. ఆర్మీ బీటా కూడా సామూహికమే. భాటయా ప్రజ్ఞామాపని అనేటటువంటిది కాదు. ఎందుకంటే ఇది వ్యక్తిగతమైనది. సో ఇక్కడ ఉపయోగపడని పరీక్ష ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ అభ్యసన వైకల్యం గలవారికి అందించేటటువంటి శిక్షణలో భాగంగా ఉపయోగించే BAKT పద్ధతిలో T అంటే అర్థం ఏంటి? సో BAKTలో B అంటే విజువల్, V అంటే విజువల్, A అంటే ఆడిటరీ అంటే శ్రవణం లేదా వినడం, విజువల్ అంటే దృశ్య లేదా చూడడం, కైనాస్థెటిక్ అంటే శారీర లేదా చలనం అని అర్థం. కైనాస్థెటిక్ అంటే శరీర లేదా చలన అని అర్థం. శారీరక లేదా చలన అని అర్థం. టీ అంటే టాక్టైల్. టాక్టైల్ అంటే అర్థం ఏంటంటే సి వస్తుంది, కే కాదు. టాక్టైల్ అంటే అర్థం స్పర్శ లేదా టచ్ అని అర్థం. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. స్పర్శ లేదా టచ్. నెక్స్ట్ వన్ 2 చేతులతో చిన్న బంతిని పొట్టకు పట్టుకునేటటువంటి శిశువు తరువాత చేతులతో తరువాత వేళ్లను మాత్రమే చేతులతో పట్టుకున్నవాడు ఆ తర్వాత చేతుల యొక్క వేళ్లను మాత్రమే ఉపయోగించాడు. ఫస్ట్ చెయ్యి అంతటిని ఉపయోగించాడు, తర్వాత చేతి యొక్క వేళ్లను ఉపయోగించాడు. సో వీటిని వివరించేటటువంటి వికాస నియమం ఏంటి? ఫస్ట్ సాధారణంగా చేతులతో పట్టుకున్నాడు. సాధారణం నుండి నిర్దిష్టానికి తన యొక్క ఆ బంతిని పట్టుకునేటటువంటి విధానం మారింది కాబట్టి సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ రాజు అనేటటువంటి విద్యార్థికి తలకు బాగా దెబ్బ తగలడం వల్ల కొద్ది రోజుల తర్వాత చిన్నగా గత అనుభవాలు మర్చిపోవడం మొదలుపెట్టాడు. అయితే దీనిని వైద్య పరిభాషలో ఏమని పిలుస్తారు? చూడండి, తలకి బాగా దెబ్బ తగలడం వల్ల అయితే ప్రమాదాలు లేదా తలకు దెబ్బలు తగలడం వల్ల గత స్మృతులు లేదా జ్ఞాపకాలను కోల్పోవడాన్ని తాత్కాలికంగా లేదా శాశ్వతంగా కోల్పోవడం, గత స్మృతులు అనేటటువంటి కోల్పోవడాన్ని వైద్య పరిభాషలో ఆమ్నీషియా అని అంటారు. ఆమ్నీషియా ఇస్ ద రైట్ ఆన్సర్. ఆమ్నీషియా అంటే అర్థం ఏమిటంటే స్మృతి నాశనం అని అర్థం. నెక్స్ట్ వన్ రాజీ తన విద్యా కెరీర్ కు సంబంధించిన ఒకేసారి 2 లక్ష్యాలని ఎంపిక చేసుకొని వానిలో రాజీ పడలేకపోతుంది. చూడండి, తన విద్యా కెరీర్ కు సంబంధించి ఒకేసారి 2 లక్ష్యాలని ఎంపిక చేసుకొని వాటిలో రాజీ పడలేకపోతుంది. అప్పుడు ఆమె ఎదుర్కొనేటటువంటిది ఏంటి? ఆమె ఏమి ఎదుర్కొంటుంది అంటే ద రైట్ ఆన్సర్ ఈస్ బోత్. అప్పుడు ఇగోండి 2 ఒకే సమయంలో మరి సమప్రాధాన్యత అయినటువంటి భిన్న లక్ష్యాలు లేదా కోరికల మధ్య దేనిని ఎంచుకోవాలో తేల్చుకోలేనప్పుడు రాజీ పడడాన్ని మనం ఒత్తిడి అంటారనమాట. ఒత్తిడి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ పాఠశాలల్లో మొదటి గంట వినగానే విద్యార్థులందరూ అసెంబ్లీ చోటుకి రావడం ఈ అభ్యసన సిద్ధాంతాన్ని సూచిస్తుంది.
సారీ ఫర్ దట్. ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఒత్తిడి కాదు, సంఘర్షణ. సంఘర్షణే కదా మనకి. సంఘర్షణ అవుతుంది. 2 సమాన ప్రాధాన్యత కలిగినటువంటి 2 భిన్నమైన లక్ష్యాలు లేదా కోరికల మధ్య దేన్ని ఎంచుకోవాలో తేల్చుకోలేనప్పుడు అలా రాజీ పడడాన్నే సంఘర్షణ అంటారనమాట. సంఘర్షణ. పాఠశాలల్లో మొదటి గంట వినగానే విద్యార్థులందరూ అసెంబ్లీ జరిగే చోటుకి రావడాన్ని ఈ అభ్యసన సిద్ధాంతం సూచిస్తుంది. అలా రావడాన్ని ఏ అభ్యసన సిద్ధాంతం సూచిస్తుంది అంటే నిర్గమ సిద్ధాంతం. నిర్గమ సిద్ధాంతం. నిర్గమ సిద్ధాంతం అంటే ఆర్ఎస్ టైప్ నిబంధన అన్నమాట. అంటే ఇవాన్ పావ్లావ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని నిర్గమ సిద్ధాంతం అని కూడా అంటారనమాట. రెస్పాండెంట్ కండిషనింగ్ టైప్ సిద్ధాంతం అని కూడా అంటారు. మరి ఇక్కడ గంట శబ్దం అనేటటువంటి కృత్రిమ ఉద్దీపనకు విద్యార్థులు అసెంబ్లీకి రావడం అనేటటువంటి నిబంధన ప్రతిస్పందనను చూపించారు. సో అందువల్ల ఇది ఇవాన్ పావ్లావ్ సూచించినటువంటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, ఇంటర్ చదువుతున్నటువంటి రాహుల్ వేసవి సెలవులలో తన తాతయ్య ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడి చెరువును చూడగానే చిన్నప్పుడు ఈత కోసం వెళ్ళినప్పుడు తన స్నేహితుడు అందులో మునిగిపోయిన సంఘటన గుర్తుకు రావడం. అలా గుర్తుకు రావడం ఏమవుతుంది అంటే రెడెంటిగ్రేటివ్ స్మృతి అవుతుంది. ద రైట్ ఆన్సర్ ఇస్ రెడెంటిగ్రేటివ్ స్మృతి. అంటే అర్థం ఏంటి? గతంలో ఒక పెద్ద సంఘటనకు సంబంధించిన ఏదైనా ఒక చిన్న భాగాన్ని లేదా వాటికి సంబంధించినటువంటి గుర్తు ఇక్కడేంటి? చెరువు అనేటటువంటిది ఇక్కడ సంబంధించిన గుర్తును చూసినప్పుడు ఆనాటి పూర్తి సంఘటన మొత్తం ఒక క్రమంలో గుర్తుకు రావడం, మెదడులోనికి పునరావృతం అవ్వడం అంతా కూడా ఏమవుతుందంటే రెడెంటిగ్రేటివ్ స్మృతి అన్నమాట. నెక్స్ట్ వన్, సురేష్ చాలా అత్యాసపరుడుగా ప్రభావశీలుడిగా కనిపిస్తుంటాడు. అయితే దీనికి కారణమైనటువంటి అంతఃస్రావిక హార్మోన్ ఏంటి? ద రైట్ ఆన్సర్ ఇస్ థైరాక్సిన్. థైరాయిడ్ గ్రంథి స్రవించేటటువంటి థైరాక్సిన్ హార్మోన్ గనక లోపించింది అనుకోండి మందకోడితనం వస్తుంది. అంటే అదే హార్మోన్ గనక అధికంగా స్రవిస్తే వ్యక్తి చూడండి, తక్కువగా స్రవిస్తే మందకోడితనం వస్తుంది. కానీ అదే ఎక్కువగా స్రవించింది అనుకోండి అత్యుత్సాహం వచ్చేస్తుంటది, ఆరాటం వచ్చేస్తుంటది, అత్యాశ వచ్చేస్తుంటది. ఇవన్నీ కూడా ఇతరులపై ప్రభావం చూపాలనేటటువంటి శీలాన్ని కూడా ప్రదర్శిస్తుంటాడు. ఈ రకంగా ప్రభావశీలుడిగా అత్యాసపరుడుగా ఉండడం థైరాక్సిన్ అనేది అధికంగా స్రవించడం వల్ల వచ్చేటటువంటిది. నెక్స్ట్ వన్, శిశువులందరిలో కూడా భాషా వికాసం ముద్దు పలుకులతో ప్రారంభమైన క్రమం సంభాషణలుగా మారి పిదప భాషా నైపుణ్యాభివృద్ధికి దారితీస్తుంది. సో ఈ అంశం అనేది వికాసం యొక్క ఏ సూత్రాన్ని వివరిస్తుంది? ఫస్ట్ ముద్దు పలుకులతో స్టార్ట్ అవుతుంది, తర్వాత అలాగ సంభాషణలుగా మారి భాషా నైపుణ్యానికి దారితీస్తుందంట. ఈ రకంగా వెళ్ళడం అనేటటువంటిది వికాసం అనేది ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది అనేది రైట్ ఆన్సర్. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాని అవలంబిస్తుంది అనేది రైట్ ఆన్సర్. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం కెమిస్ట్రీలో చదివినటువంటి నియమాలను గుర్తుకు తెచ్చుకోవడంలో ఫస్ట్ ఇయర్ ఇంటర్ కెమిస్ట్రీ నియమాలు అడ్డుకొస్తున్నాయి. చూడండి, అంటే కొత్తది 2వ సంవత్సరం అంటే కొత్తది కదా, ఫస్ట్ ఇయర్ అంటే పాతది. కొత్తదానికి పాతది ఆటంకం కలిగిస్తుంది. పాతది ఆటంకం కలిగిస్తుంది అంటే అక్కడ అర్థం ఏంటి? పాతది ఆటంకం కలిగించేది ఏంటి? పాతది ఆటంకం. గతంలో నేర్చుకున్న పాత విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న కొత్త విషయాలను గుర్తుకు తెచ్చుకోవడానికి అడ్డుపడితే అది పాతది అడ్డుపడుతుంది కాబట్టి పురోగమన జోక్యము అంటారు దీన్ని. పురోగమన అవరోధం లేదా పురోగమన జోక్యం అని అంటాం. నెక్స్ట్ వన్, సతీష్ అనేటటువంటి విద్యార్థి ఉపాధ్యాయుడు హైదరాబాద్ అని చెప్పగానే గోల్కొండ కోట గుర్తుకు వచ్చిన. అయితే ఇది ఏ రకమైనటువంటి స్మృతి? హైదరాబాద్ అని చెప్పగానే గోల్కొండ కోట గుర్తుకు వచ్చిందంట. అంటే 2 విషయాల మధ్య ఉన్నటువంటి సంబంధం లేదా సహచర్యం ఆధారంగా ఒకదాన్ని వినంగానే దానికి అనుబంధంగా ఉన్నటువంటి మరొకటి కూడా సడన్ గా ఆటోమేటిక్ గా గుర్తుకు రావడం అనేటటువంటిది సంసర్గ స్మృతికి చెందుతుంది. సంసర్గ స్మృతి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థులందరూ కూడా ఉపాధ్యాయునికి సాల్యూట్ చేస్తున్నప్పుడు
చేతికి కట్టుకున్నటువంటి విద్యార్థిని బాగా గుర్తుంచుకోవడం అనేటటువంటిది. చూడండి. విద్యార్థులందరూ ఉపాధ్యాయునికి సెల్యూట్ చేస్తున్నప్పుడు చేతికి కట్టుకున్న విద్యార్థినిని బాగా చేసుకోవడం అనేటటువంటిది. అది ఏమవుతుందంటే ఒకేలా ఉన్నటువంటి అనేక అంశాల సముదాయంలో అంటే యూనిఫార్మ్ వేసుకున్నటువంటి విద్యార్థులు గాని, సెల్యూట్ చేస్తున్నటువంటి విద్యార్థులు గాని, ఇలా ఒకేలాంటి విద్యార్థులు అందరూ ఉన్నప్పుడు ఏదైనా ఒక అంశం భిన్నంగా లేదా ప్రత్యేకంగా ఉన్నప్పుడు, ఇక్కడ భిన్నంగా ఉన్నదేంటి? చేతికి కట్టుకున్నటువంటి విద్యార్థి. అలా అది మన దృష్టిని త్వరగా ఆకర్షించి ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఒక భిన్నమైనటువంటి అంశం మన దృష్టిని ఆకర్షించి ఎక్కువ కాలం గుర్తుండడమే రెస్టార్ఫ్ ప్రభావం. వాన్ రెస్టార్ఫ్ ప్రభావం అని అంటారనమాట. వాన్ రెస్టార్ఫ్ ఎఫెక్ట్ అని దీన్ని అంటామన్నమాట. ప్రభావం గుర్తుపెట్టుకోండి. అన్ని కామన్ గా ఉండేదానికంటే ఓ ప్రత్యేకమైనది గుర్తుకు రావడం. నెక్స్ట్ వన్, రామారావు అనేటటువంటి వ్యక్తి ఉద్వేగాల మీద నియంత్రణ కోల్పోయినట్లుగా కనిపిస్తుంటున్నాడు. అతనిపై ఈ గ్రంథి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు చెప్పుకోవచ్చు. ఉద్వేగాల గ్రంథి మనకు తెలుసు కదా. సో ఈ అతివృక్క గ్రంథి అనేటటువంటిది రైట్ ఆన్సర్. ఈ గ్రంథి గనక ఎక్కువగా స్రవించింది అనుకోండి, ఆ అడ్రినలిన్ హార్మోన్ అనేటటువంటిది ఏంటి అడ్రినలిన్ హార్మోనే కదా ఉద్వేగాల గ్రంథి అని కూడా అంటాము. అది అత్యవసర పరిస్థితుల్లో కోపం, భయం, ఆందోళన వంటి తీవ్రమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది అన్నమాట. దీని స్రావాలు ఎక్కువ లేదా తక్కువైనప్పుడు వ్యక్తి తన ఉద్వేగాలపై నియంత్రణ కోల్పోతాడు. సో ఉద్వేగాలకు సంబంధించినది అతివృక్క గ్రంథి అడ్రినలిన్ హార్మోన్. గుర్తుపెట్టుకోండి. ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అని కూడా అంటాం. డిఎస్సి పరీక్ష రాయిచున్నటువంటి ప్రశాంత్ పరీక్షలో అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం గుర్తుకు తెచ్చుకోవడానికి తోడ్పడే ఫ్రాయిడ్ మూర్తిమత్వ గతిశీలతలోని అంశం ఏంటి? చూడండి. ప్రశాంత్ ఏం చేస్తున్నాడు? పరీక్ష రాస్తున్నాడు. అడిగిన ప్రశ్నలకు సమాధానం గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. సో అక్కడ ఏం జరుగుతుందంటే ఉపచేతనంలో ఉన్న వాటిని గుర్తుకు తెచ్చుకుంటున్నట్టు. పరీక్షల్లో గుర్తుకు తెచ్చుకున్నవి ఉపచేతనంలో ఉన్నటువంటి అంశాలు. అంటే ఏంటి? చేతనము, అచేతనము, ఉపచేతనం. అయితే ప్రస్తుతం మన ఆలోచనలలో లేకపోయినా కొద్దిగా శ్రమపడి లేదా ప్రయత్నపూర్వకంగా గుర్తుకు తెచ్చుకుంటే వెంటనే జ్ఞాపకానికి వచ్చేటటువంటి విషయాలన్నీ కూడా ఈ ఉపచేతనంలోనే ఉంటాయి. అంటే మనం కొంచెం కష్టపడి గుర్తుకు తెచ్చుకోవాలన్నమాట ఇవన్నీ కూడా. మరి చేతనం అంటే ప్రస్తుతం జరుగుతున్న వాటిపైన గుర్తుకు తెచ్చుకోవడానికి పెద్ద శ్రమేమీ అవసరం ఉండదు. ఈ అచేతనం అంటే ఇవి బాగా అంటే కావాలనే మనం మర్చిపోయినటువంటి అంశాలన్నీ కూడా చాలా అసలు గుర్తుకు రావన్నమాట. ఎంత గుర్తుకు తెచ్చుకున్నా గుర్తుకు రావు. అంత దూరంగా వెళ్ళిపోతాయి. అవి అచేతనంలోనికి వెళ్ళిపోవడం అన్నమాట. ఓకేనండి. గుర్తుకు తెచ్చుకోవచ్చు ఉపచేతనం. ప్రస్తుతం జరుగుతున్న అంశాలు జస్ట్ ఆ మాత్రం గుర్తుకు తెచ్చుకో చాలా ఈజీ గుర్తుకు తెచ్చుకోవచ్చనివి. అంటే జస్ట్ ఇప్పుడే జరిగినటువంటి విషయం చేతనం అవుతుంది. నెక్స్ట్ వన్, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు కుమార్ తరగతిలోని విద్యార్థులను సమూహాలుగా ఏర్పరిచి పరిసరాలలోని పనికిరాని మొక్కలను పరిశీలించడం ద్వారా వేర్ల రకాలను, పత్ర రకాలను విద్యార్థులు తెలుసుకునేలా చేసి అతను ఉపయోగించినటువంటి అభ్యసన సిద్ధాంతం ఏమిటి? ఇక్కడ అర్థం ఏంటంటే విద్యార్థులు సమూహాలుగా ఏర్పడి తమ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో పరస్పర చర్యలు జరపడం ద్వారా జ్ఞానాన్ని స్వయంగా నిర్మించుకోవడం. చూడండి. అంటే విద్యార్థులు సమూహాలుగా ఏర్పడి తమ చుట్టూ ఉన్న పరిసరాలతో పరస్పర చర్యలు జరపడం ద్వారా జ్ఞానాన్ని వాళ్ళంతట వీళ్ళు స్వయంగా నేర్చుకోవడం అనేటటువంటిది సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం లెవ్ వైగాట్స్కి సూచించినటువంటి సిద్ధాంతం అన్నమాట. నెక్స్ట్ వన్, పాఠశాల స్థాయి విద్యార్థులకు స్మార్ట్ ఫోన్స్ యొక్క ఆవశ్యకత అనే అంశంపై విజ్ఞానకవేత్త మురళి అనుకూల ప్రవచనాల నుండి ప్రతికూల ప్రవచనాలను ఏర్పరిచి ఒక మండలంలోని ఉపాధ్యాయుల అభిప్రాయాన్ని సేకరించాడు. సో ఇక్కడ తాను పొందుతున్నటువంటి వైఖరి మాపని ఏంటి? తుల్య ప్రత్యక్షాల వైఖరి మాపని. అంటే మరి లూయి థర్స్టన్ రూపొందించినటువంటి ఈ తుల్య ప్రత్యక్షాల వైఖరి మాపనిలో ఒక అంశానికి సంబంధించిన అనుకూల ప్రవచనాలు, ప్రతికూల ప్రవచనాలు ఈ రెండు ఉంటాయన్నమాట. ఈ రెండింటి ప్రవచనాలతో తయారు చేసి వ్యక్తుల యొక్క వైఖరిని కొలిచేటటువంటిది వైఖరి మాపని థర్స్టన్ రూపొందించినది.
సో ఇక్కడ అనుకూల ప్రవచనాల నుండి ప్రతికూల ప్రవచనాలను ఏర్పరిచి అన్నారు కాబట్టి తుల్య ప్రత్యక్షాల విరామాల మాపని అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, జీవశాస్త్ర ఉపాధ్యాయులైన మురళి విద్యార్థుల యొక్క ధారణను తెలుసుకోవడానికి ఖాళీలను ఉపయోగించాడు. అయితే స్వల్ప సమాధాన ప్రశ్నలను ఉపయోగించాడు. అయితే కుమార్ మరియు మురళీలు ఎంచుకునేటటువంటి విధానం ఏంటి? ఇక్కడ చూడండి, మురళి విద్యార్థుల యొక్క ధారణను తెలుసుకోవడానికి ఖాళీలను ఉపయోగించాడు. కుమారు స్వల్ప సమాధాన ప్రశ్నలను ఉపయోగించారు. ఖాళీలైన స్వల్ప సమాధాన ప్రశ్నలైన ఈ రెండు కూడా పునఃస్మరణకే చెందుతాయి. అంటే గుర్తించలేం కదా, అక్కడ ఆన్సర్ అనేది కనిపించదు కదా, ఆన్సర్ కనిపిస్తేనే గుర్తింపుకి చెందుతుందన్నమాట. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు జ్ఞానేంద్రియాలలో కన్నును గూర్చి ఉపన్యాస పద్ధతి ద్వారా బోధించాడు. ఫలితము బాగా లేకపోయేసరికి ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని ఉపయోగించాడు. ఫలితం బాగుండేసరికి మిగతా జ్ఞానేంద్రియాల బోధనలో అదే పద్ధతిని ఉపయోగించాడు. దీనిని సమర్థించేటటువంటి అభ్యసన సిద్ధాంతం ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆర్ఎస్ నిబంధనము. అంటే బిఎఫ్ స్కిన్నర్ రూపొందించినటువంటి కార్యసాధక నిబంధనాన్ని ఆర్ఎస్ నిబంధనం అంటారు. అంటే ఒక చర్య జరిగిన తర్వాత వచ్చే ఫలితం బాగుంటే ఉద్దీపన లేదా పునర్బలనం అనేటటువంటిది ఆ చర్య భవిష్యత్తులో మళ్ళీ పునరావృతమవుతుంది. ఇక్కడ పద్ధతి మార్చినప్పుడు వచ్చినటువంటి ఫలితాన్ని బట్టి మళ్ళీ పద్ధతి కొనసాగించడం అనేటటువంటిది ఆర్ఎస్ నిబంధనం, కార్యసాధక నిబంధనాన్ని సూచిస్తుంది. అంటే ఇంటికి త్వరగా చేరుకోవాలనుకున్నటువంటి కళ్యాణి స్నేహితులు పార్టీకి ఆహ్వానించినప్పుడు వెళ్ళాలని అనిపించినా నాకు ఆకలిగా లేదు, మీరు కానివ్వండి అని తెలిపడం. చూడండి, తనకి మనసులో వెళ్ళాలని ఉంది కానీ బయటికి ఏం చెప్తుంది, నాకు ఆకలిగా లేదని చెప్తుంది. సో దాన్ని ఏమంటారంటే ప్రతిచర్య నిర్మితి అంటారు. ప్రతిచర్య నిర్మితి అంటే మనసులో ఒకలాగా బయటకు ఒకలా ప్రదర్శించడాన్ని ప్రతిచర్య నిర్మితి అని అంటారనమాట. ప్రతిచర్య నిర్మితి. నెక్స్ట్ వన్, ప్రార్థనా సమయానికి హాజరవ్వాలనుకున్నటువంటి మురళి బస్సు నిదానంగా ప్రయాణించటం వలన పాఠశాల అసెంబ్లీ సమయానికి చేరుకోలేకపోయాడు. మురళి ఎదుర్కొనేటటువంటి మొదటి పరిస్థితి ఏమిటి? సమయానికి హాజరవ్వాలనుకున్న బస్సు నిదానంగా ప్రయాణించటం వలన అసెంబ్లీకి సరిగా చేరుకోలేకపోయాడు అనుకున్నా. అప్పుడు ఏం చేస్తాడు? తన లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు బాహ్య లేదా అంతర్గత అడ్డంకుల వల్ల తన లక్ష్యం నెరవేరట్లేదు అనుకోండి, అప్పుడు నిరాశ లేదా ఆవేదనను అనేటటువంటిది తన మనసులో వస్తుంది. అప్పుడు ఆ నిరాశ లేదా ఆవేదనని ఏమంటారంటే కుంటనము అంటారు. కుంటనం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తరగతి గది నిశ్శబ్దంగా ఉన్న సమయంలో కొంటె విద్యార్థి రమేష్ పాము అని అరవగానే విద్యార్థులంతా భయముతో తరగతి గదికి పారిపోవడం. నిబంధన అభ్యసన ప్రకారం పాము అనేటటువంటి పిలుపుకి పారిపోవడం అనేది ఏమవుతుంది? పాము అనేది అసలు నిజంగా అక్కడ లేదు. అంటే ఒక అసహజ ఉద్దీపన అనేటటువంటిది కలిగజేశారు. అసహజ ఉద్దీపన కలిగజేసినప్పుడు వాళ్ళ కూడా ఇక్కడ అసహజ ఉద్దీపన అనేది ఆ అబ్బాయి ఎంత రియాక్షన్ ఇచ్చి చేశాడో వాళ్ళు కూడా అసహజ ప్రతిస్పందన అనేటటువంటిది చూపించారు. సహజ ప్రతిస్పందన అనేటటువంటిది కాదు, అసహజ ప్రతిస్పందన. ఎందుకంటే ఎక్కడ కూడా అసహజ ఉద్దీపన జరిగింది, అక్కడ కూడా అసహజ ప్రతిస్పందన అనేటటువంటిది జరిగింది. సో కానీ ఇక్కడ మనకి ఏంటంటే అసహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన ఇచ్చారు అని చెప్పేసి కీలో మనకి ఇట్లా ఉంది 4th వన్. కానీ నాకు తెలిసి అసహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన ఇవ్వడం జరిగింది అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి న్యాయముగా మంచి పని చేసినప్పుడల్లా అభినందించడం వల్ల ఆ విద్యార్థి ఎలాంటి మంచి పనులను తరచుగా చేసేటటువంటి ప్రవర్తనను అలవర్చుకుంటారు. అలాంటి మంచి పనులను తరచుగా చేసేటటువంటి ప్రవర్తనను అలవర్చుకుంటాడు. చూడండి, ఒక విద్యార్థి ఇప్పుడే చెప్పాం కదా, ఏదైనా ఒక పునర్బలనం మంచిగా అనిపిస్తే ఆ విధానాన్ని కొనసాగించడం అనేటటువంటిది కార్యసాధక నిబంధన. అంటే మంచి ప్రవర్తన జరిగిన వెంటనే పునర్బలనం లేదా మెచ్చుకోవడం. పునర్బలనం అంటే ఏంటి? మెచ్చుకోవడం గాని, అభినందించడం గాని, బహుమతి గాని ఏదైనా. పునర్బలనం 2 రకాలుగా ఉంటుంది, దాన రుణ.
అంటే కొట్టడం, పొగడతా, నింద అట్లాంటివి కూడా పునర్విరణం కిందకే వస్తాయి. సో, ఇలాంటివి ఇస్తే ఆ పిల్ల అదనేది మళ్ళీ పునరావృతం అవ్వడమైనా జరుగుతుంది. లేదా అక్కడికి ఆగిపోవడమైనా జరుగుతుంది. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఇలా జరగడాన్ని ఏమంటారంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతం అన్నమాట ఇది. బిఎఫ్ స్కిన్నర్ సూచించిన కార్యసాధక నిబంధనానికి చెందుతుంది. బ్రూనర్ ప్రకారం అభ్యసన అంశానికి సంబంధించిన విషయాన్ని అందించడంలో 3 క్రమశ్రేణి పద్ధతికి చెందినది ఏమిటి? 3 క్రమశ్రేణి పద్ధతికి సంబంధించినది మాంటిస్సోరీ పద్ధతి. జెరోమ్ బ్రూనర్ బోధనా సిద్ధాంతం ప్రకారం అభ్యసన క్రమశ్రేణి పద్ధతిలో 3 పద్ధతులున్నాయి. అది 1 నటనా పద్ధతి, 2 చిత్రపట పద్ధతి, 3 ప్రతీకాత్మక పద్ధతి. ఇలా ఇందులో సంబంధించినది అన్నారు. సో, మాంటిసోరీ పద్ధతి అనేటటువంటిది ఇక్కడ సంబంధించదు. నటనా పద్ధతి ఉంటుంది, చిత్రపట పద్ధతి ఉంటుంది, ప్రతీకాత్మక పద్ధతి ఉంటుంది. మాంటిసోరీ పద్ధతి అనేటటువంటిది సంబంధించదు. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి ఎక్కములను ఆవృత కూడికలుగా అర్థం చేసుకొని, నేర్చుకొని, గుర్తుపెట్టుకున్నాడు. ఇది ఏ రకమైనటువంటి స్మృతి? అంటే ఇక్కడ గుడ్డిగా గుర్తుపెట్టుకోలేదు. గుడ్డిగా గుర్తుపెట్టుకోకుండా వాటి వెనుకున్నటువంటి కారణాన్ని లేదా సూత్రాన్ని, అంటే ఇక్కడ ఎక్కాలు వరుస కూడికలు అనేటటువంటి లాజిక్ అన్నమాట. అలా అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవడాన్ని ఏమంటారంటే తార్కిక స్మృతి అంటారు. తార్కిక స్మృతి. నెక్స్ట్ వన్, బాల్ బ్యాడ్మింటన్ లో ప్రావీణ్యం పొందినటువంటి విద్యార్థికి ఆ ప్రావీణ్యం షటిల్ బ్యాడ్మింటన్ లో నేర్చుకోవడానికి ప్రతిబంధకంగా మారడం అనేది. బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకున్నటువంటిది అంటే ఇక్కడ ఏంటి, ఒక రంగంలో నేర్చుకున్న పాత అభ్యసనం లేదా నైపుణ్యం అనేది కొత్త విషయాలను నేర్చుకోవడానికి అడ్డుపడింది అనుకోండి, లేదా ప్రతిబంధకంగా మారిందనుకోండి, దాన్ని ఏమని చెప్తాం? రుణాత్మక బదలాయింపు. అంటే అక్కడ ఏమీ వాళ్ళకి యూజ్ లేదు. రుణాత్మక బదలాయింపు అని అంటాం. యూజ్ ఉంటే ధనాత్మక బదలాయింపు. మరి బాల్ బ్యాడ్మింటన్ ఆటకి, మరి ఇక్కడ షటిల్ బ్యాడ్మింటన్ ఆటకి పెద్ద సంబంధమే లేదనుకోండి, శూన్య బదలాయింపు అని అంటాం. నెక్స్ట్ వన్, పియాజే సంజనాత్మక సిద్ధాంతం ప్రకారం శిశువు ఆడేటప్పుడు జీవం లేని కొన్ని ఆట వస్తువులకి జీవాన్ని ఆపాదించడం. జీవం లేని కొన్ని ఆట వస్తువులకి జీవాన్ని ఆపాదిస్తూ ఆడుకోవడం అనేటటువంటి దేన్ని చెందుతుందంటే స్వరాత్మవాదం. ఇది పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది. పూర్వ ప్రచాలక దశలోని పిల్లలు ప్రాణం లేని బొమ్మలకు లేదా వస్తువులకు ప్రాణం ఉన్నట్లు భావించడం. ఓకేనండి. నెక్స్ట్ వన్, అంతఃపరిశీలన, ఆత్మస్పందన సామర్థ్యాలతో కూడుకున్నదిగా ఈ ప్రజ్ఞను భావించవచ్చు. అంతఃపరీక్షణ, ఆత్మస్పందన సామర్థ్యాలతో కూడుకున్నదిగా ఈ ప్రజ్ఞను భావించవచ్చు. చూడండి, మనకై మనము అంతఃపరీక్షణ, ఆత్మస్పందన మనకు సంబంధించింది. ఓన్లీ మన గురించి మనకు సంబంధించింది. అలా సామర్థ్యాలతో కూడుకున్నది వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. హోవర్డ్ గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం తనను తాను అర్థం చేసుకోవడం, తన సొంత ఆలోచనలు, ఆత్మ పరీక్షణ, ఆత్మ స్పందనలను కలిగి ఉండడం వ్యక్తి అంతర్గత ప్రజ్ఞకి చెందుతుంది. నెక్స్ట్ వన్, ఒక పాఠశాల విడిచిన సమయంలో పాఠశాల బస్సులోకి 4వ తరగతి వరకే విద్యార్థుల్ని ఎక్కమన్నాడు. 5వ తరగతి చదివే రాము తాను కూడా బస్సు ఎక్కరాదని 4వ తరగతి వరకే విద్యార్థులను ఎక్కమన్నప్పుడు 5వ తరగతి చదివేటటువంటి రాము తాను బస్సు ఎక్కరాదని అర్థం చేసుకునేటటువంటి ఆలోచన పియాజే ప్రకారం ఈ దశలో ఆరంభమవుతుంది. మరి ఇక్కడ 5వ తరగతి చదివేటటువంటి విద్యార్థి ఎక్కకూడదు అనేటటువంటి ఆలోచన తనకి వచ్చింది అంటే, కనిపించని వాటిపైన కూడా తనకి ఆలోచన వచ్చిందంటే అది మూర్త ప్రచాలక దశ. అంటే జీన్ పియాజే సిద్ధాంతం ప్రకారం 7 నుండి 11 సంవత్సరాల వయసు గల వారికి మూర్త ప్రచాలక దశలో పిల్లలకు మూర్త ప్రచాలక దశ అంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అంటాం దీన్ని. సో పిల్లలకు నియమాలు, వర్గీకరణలు మరియు తార్కిక సంబంధాలు అనేటటువంటివి స్పష్టంగా అర్థం కావడం జరుగుతుందన్నమాట, ప్రారంభమవుతుంది. సో మూర్త ప్రచాలక దశ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక ఉపాధ్యాయుడు ఉత్తర బాల్య దశలోని సాంఘిక వికాసంలో జరిగేటటువంటి మార్పులను అధ్యయనం చేయడానికి 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఒక్కొక్క విద్యార్థినిని ఎంపిక చేసుకొని, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. చూడండి, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు గల ఒక్కొక్క విద్యార్థినిని ఎంపిక చేసుకొని వారి తరగతి పూర్తి చేసే వరకు పరిశీలించడం. అంటే ఎంత వరకు చూడండి, 1వ తరగతిలో ఒక విద్యార్థినిని, 2వ తరగతిలో ఒక విద్యార్థినిని, 3వ తరగతి వాళ్ళు ఒకరిని, 4వ తరగతి వాళ్ళు ఒకరిని, 5వ తరగతి వాళ్ళు ఒకరిని ఇలా చేసుకొని ఆ తరగతి పూర్తయ్యే వరకు అంటే 1 సంవత్సరం పాటు అని అర్థం ఇక్కడ.
ఒక సంవత్సరం పాటు ఇక్కడ జరగడం. అంటే వేరు వేరు వయస్సు లేదా తరగతులకు చెందిన పిల్లలను ఒకే సమయంలో ఎంపిక చేసుకొని వారిపై అధ్యయనం చేయడాన్ని క్రాస్ సెక్షనల్ పద్ధతి అంటారు. క్రాస్ సెక్షనల్ పద్ధతి అంటారు. అంటే ఒకే సమూహాన్ని ఎక్కువ కాలం ఇలా క్రాస్ సమూహం. అలే కాకుండా ఒకే సమూహం తీసుకుంటాడు. అంటే ఒకటో తరగతి వాళ్ళని ఐదో తరగతి వచ్చినంత వరకు, ఒకటో తరగతిలో తీసుకున్న పిల్లల్ని ఐదో తరగతి వచ్చినంత వరకు కూడా 5 సంవత్సరాల కాలం కూడా పరిశీలిస్తూ వాళ్ళ పైన గమనిస్తూ వాళ్ళ పైన పరిశీలన చేశారనుకోండి, అది లాంగిట్యూడినల్ పద్ధతి అంటారనమాట. ఇలా ఎక్కువ కాలం చేస్తే లాంగిట్యూడినల్, ఇలాగే కాకుండా వివిధ తరగతుల వారిని తీసుకొని ఒకేసారి పరిశీలించడం క్రాస్ సెక్షనల్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు మురళికి తల్లిదండ్రులను గ్రామాన్ని వదిలి ఉండడం ఇష్టం లేదు, ఉద్యోగాన్ని వదులుకోవడము ఇష్టం లేదు. సో 2 కూడా ఇష్టం లేదు. అయితే మురళి ఎదుర్కొనేటటువంటి సంఘర్షణ ఏంటి? 2 ఇష్టం లేనప్పుడు ఏమవుతుందమ్మా? పరిహార అనేది అవుతుంది. పరిహార రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 10వ తరగతి విద్యార్థులు తమ సామర్థ్యానికి తగినటువంటి భవిష్యత్ కోర్సు ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే భవిష్యత్ కోర్సును ఎంచుకునేలా చేయడానికి ఉపాధ్యాయుడు మురళి నిర్వహించాల్సినటువంటి ప్రధాన పరీక్ష ఏంటి? భవిష్యత్ కోర్సును ఎంచుకోవడానికి ఏది ఉపయోగపడుతుందంటే సహజ సామర్థ్య పరీక్ష అనేటటువంటిది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి భవిష్యత్తులో ఏ రంగంలో లేదా ఏ కోర్సులో రాణించగలడో వారి యొక్క అంతర్గత నైపుణ్యాలను అంచనా వేయడానికి ఉపయోగించేటటువంటి సహజ సామర్థ్య పరీక్ష ఏంటంటే అంచనా వేయడానికి ఉపయోగించేవే సహజ సామర్థ్య పరీక్షలు. సో సహజ సామర్థ్య పరీక్ష అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆంగ్లంలో వెనుకబడి ఉన్నటువంటి కుమార్కు ఆంగ్లంలో ప్రావీణ్యత కలగడం వలన నవీన్ ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు. అయితే ఇచ్చట కుమార్ మరియు నవీన్లలో జరిగినటువంటి అభ్యసన బదలాయింపు ఏంటి? మరి కుమార్లో ఆంగ్లంలో వెనుకబడి ఉండడం వల్ల అతనిలో ఎలాంటి అభ్యసన బదలాయింపు జరగలేదు. ఆంగ్లంలో వెనుకబడి ఉన్నాడు కదా, ఆంగ్లంలో వెనుకబడినటువంటి కుమార్కు ఆంగ్లంలో ప్రావీణ్యత కలగడం వలన నవీన్ ఆంగ్ల భాష పరిజ్ఞానాన్ని నేర్చుకున్నాడు. చూడండి, ఇది ఫస్ట్ది ఓన్లీ కుమార్కు. ఆంగ్లంలో వెనుకబడిన ఉన్నటువంటి కుమార్కు ఆంగ్లంలో ప్రావీణ్యత కలగడం వలన ఆంగ్ల భాష పరిజ్ఞానం పెంపొందించుకున్నటువంటి నవీన్ కు ఉండేటటువంటి అభ్యసన బదలింపు. కుమార్లో అభ్యసన బదలింపు ఏమైనా జరిగిందా? జరగలేదు. ఎలాంటి వెనకబడి ఉన్నాడు, సో అతను ఎటువంటి అభ్యసన బదలాయింపు జరగలేదు. సో శూన్య బదలాయింపు అనేటటువంటిది ఇక్కడ వస్తుంది. మరి కానీ నవీన్ ఆంగ్ల భాషలో ప్రావీణ్యత సంపాదించి తన భాష పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు కాబట్టి అక్కడ అనుకూల బదలాయింపు జరిగింది. సో శూన్య బదలాయింపు, అనుకూల బదలాయింపు అనేది రైట్ ఆన్సర్. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నటువంటి మురళి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యేసరికి అభ్యసనంలో స్తబ్దత ఏర్పడి ఎగ్జామ్ డేట్ ప్రకటించగానే అభ్యసనంలో వేగం పెరిగి అభ్యసన వక్రరేఖలో ఈ పరిస్థితిని సూచిస్తుంది. చూడండి, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాడు, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యేసరికి అభ్యసనంలో స్తబ్దత ఏర్పడిపోయింది. అంటే మనకి చదవబుద్ధి కాలేదు, ఏర్పడి ఎగ్జామ్ డేట్ ప్రకటించగానే మళ్ళీ అభ్యసనంలో వేగం పెరిగిందంట. సో ఇలా స్తబ్దత ఏర్పడిపోయి మళ్ళీ వేగం పెరగడం అనేటటువంటిది దేన్ని సూచిస్తుంది? చూడండి, ఇక్కడ స్తబ్దత ఏర్పడిందంటే ఎలాంటి ప్రగతి కూడా కనిపించలేదు. ప్రగతి లేనటువంటి కాల వ్యవధిని ఏమంటారంటే పీఠభూమి దశ అని అంటారు. పీఠభూమి దశ అంటారు. మరి తరువాత తిరిగి పరీక్ష తేదీ ప్రకటించగానే కొత్త ఉత్సాహంతో వేగంగా చదవడం అనేది ద్వితీయ స్ఫూర్తి అవుతుంది. ద్వితీయ స్ఫూర్తి, పీఠభూమి దశ ద్వితీయ స్ఫూర్తి అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధనా రంగం పట్ల అభిరుచిని పెంపొందించాలనుకున్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు ముఖ్యంగా ఈ రంగం పట్ల దృష్టిని సారించాలి. ఏ రంగం పట్ల దృష్టిని సారించాలి? సో ద రైట్ ఆన్సర్ ఈజ్ భావావేశ రంగము. అభిరుచి అనేటటువంటిది భావావేశ రంగానికి కదా చెందుతుంది. అభిరుచి అనేది భావావేశ రంగం కాబట్టి భావావేశ రంగం అభిరుచులు, ఆసక్తులు, వైఖరులు, విలువలు ఇవన్నీ కూడా పెంపొందించడం బ్లూమ్స్ వర్గీకరణలోని భావావేశ రంగం పరిధిలోనికి వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఏ శిశువుల యొక్క సాధన వారి మానసిక సామర్థ్యం కంటే తక్కువగా ఉంటుంది? ఏ శిశువుల యొక్క సాధన వారి యొక్క మానసిక సామర్థ్యం కంటే తక్కువగా ఉంటుంది? ఇక్కడ అభ్యసన వైకల్యం ఉన్నటువంటి పిల్లలలో సాధారణ లేదా అంతకంటే ఎక్కువ మానసిక సామర్థ్యం ఐక్యూ ఉన్నప్పటికీ వారి చదువులు లేదా సాధన మాత్రం ఆ సామర్థ్యానికి తగినట్లుగా కాకుండా చాలా తక్కువగా ఉంటుంది. సో అభ్యసన వైకల్యం కలిగిన వారి యొక్క మానసిక సామర్థ్యం అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్,
ఇష్ అనేటటువంటి ఉపాధ్యాయుడు మూతి మీద వేలు వేయగానే ఇష్ అని ఉపాధ్యాయుడు మూతి మీద వేయగానే మరి తరగతిలోని విద్యార్థులందరూ కూడా నిశ్శబ్దంగా ఉండిపోవడమును వివరించేటటువంటి అభ్యసన సిద్ధాంతం ఏంటి? నిశ్శబ్దంగా ఉండిపోవడాన్ని వివరించేటటువంటి అభ్యసన సిద్ధాంతం ఏంటి? ద రైట్ ఆన్సర్ ఇస్ సాంప్రదాయ నిబంధనం. సాంప్రదాయ నిబంధనం. అండ్ ఇవాన్ పావ్లోవ్ సూచించినటువంటి సాంప్రదాయ నిబంధన ప్రకారం ఒక సహజ ఉద్దీపనకు కృత్రిమ ఉద్దీపనను అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు సైగ చేయడం అనేటటువంటిది. ఇలా అలవాటు చేయడం ద్వారా ఆటోమేటిక్ గా నిశ్శబ్దంగా ఉండడం అనేటటువంటి స్పందన వచ్చింది కదా. సో దీన్నే మనం సాంప్రదాయ నిబంధనాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ వన్ రాజేష్ అనేటటువంటి కాలేజీ విద్యార్థి తన ప్రేమను తిరస్కరించి అవమానించిన శృతిని ప్రయత్నపూర్వకంగా మర్చిపోయాడు. ప్రయత్నపూర్వకంగా మర్చిపోవడం అనేటటువంటిది ఏ రక్షణ తంత్రాన్ని సూచిస్తుంది? దమనాన్ని సూచిస్తుంది. అంటే ఏంటి? బాధాకరమైన విషయాలను, అవమానాలను లేదా అపజయాలను కావాలని ప్రయత్నపూర్వకంగా మర్చిపోవడాన్ని లేదా చేతన స్థాయి నుండి అచేతనంలోనికి నెట్టివేయడాన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ సూచించిన దాని ప్రకారం దమనాన్ని సూచిస్తుంది. దమనం. నెక్స్ట్ వన్ సాంఘిక పరిస్థితుల్లో వ్యక్తి జరిపేటటువంటి చర్య ప్రతిచర్యలు అతని యొక్క అహం నాణ్యతను పెంచుతాయని అదే మూర్తిమత్వ వికాసం అని పేర్కొన్నవారు ఎవరు? సాంఘిక పరిస్థితుల్లో వ్యక్తి జరిపే ప్రతిచర్యలు అతని యొక్క అహం నాణ్యతను పెంచుతాయని అదే మూర్తిమత్వ వికాసం అని పేర్కొన్నవారు ఎరిక్ ఎరిక్సన్. మరి ఎరిక్ ఎరిక్సన్ తన మనో సాంఘిక వికాస సిద్ధాంతం అనేది నిర్మితి సిద్ధాంతం అనేది నిర్మితి సిద్ధాంతానికి చెందుతుంది. మనో సాంఘిక వికాస సిద్ధాంతం అనేటటువంటిది దాంట్లో సమాజంతో వ్యక్తి జరిపే పరస్పర చర్య వల్ల అతని అహం యొక్క నాణ్యత అభివృద్ధి చెందుతుందని వివరించారు. చూడండి, అతని యొక్క అహం యొక్క నాణ్యత అభివృద్ధి చెందుతుందని వివరించడం జరిగింది. సో ఎరిక్సన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మొదటి 2 చేతులతో బొమ్మను పట్టుకునేటటువంటి అమృత క్రమంగా తర్వాత వేళ్లతో బొమ్మని పట్టుకోవడం అనేటటువంటిది ఈ వికాస సూత్రాన్ని తెలియజేస్తుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సాధారణం నుండి నిర్దిష్టానికి. సాధారణం అంటే శరీరంలోని పెద్ద కండరాలను ఉపయోగించి తర్వాత సాధారణ అవయవాలను ఉపయోగిస్తే అంటే చిన్న భాగాలను ఉపయోగిస్తే నిర్దిష్ట అవయవాలను ఉపయోగిస్తే దాన్నే సాధారణం నుండి నిర్దిష్టానికని చెప్తాం. నెక్స్ట్ వన్ ప్రశాంత్ అనేటటువంటి ఉపాధ్యాయుడు పిల్లలందరికీ సత్య హరిశ్చంద్రుని నాటకములు చూపించి సత్య హరిశ్చంద్రుని గుణాలను వివరించాడు. అయితే దీని ద్వారా ఆ ఉపాధ్యాయుడు ఏ వికాసంను పిల్లలందరికీ కూడా అందరి నుండి ఆశిస్తున్నాడు? పిల్లలందరి నుండి అంటే ఇక్కడ సత్య హరిశ్చంద్రుని యొక్క మంచి గుణాలను అక్కడ చూడండి నాటకంను చూపించి మంచి గుణాలుని వివరించాడు. అంటే ఇక్కడ మహానుభావుల యొక్క సందత గాని సత్ప్రవర్తన గాని ఉత్తమ గుణాలను గాని ఇట్లా బోధించడం అనేటటువంటిది నైతిక విలువలను తెలియజేస్తుంది. నైతిక విలువలు. నెక్స్ట్ వన్ ఈ క్రింది వానిలో సాంఘిక వికాసంలోని వికాస కృత్యం యొక్క సరి అయిన క్రమం ఏంటి? సాంఘిక వికాసంలోని వికాస కృత్యం యొక్క సరి అయిన క్రమం మరి మనకి ఉంది కదా, ఇందులో ఏకాంత క్రీడతో ఫస్ట్ మొదలవుతుంది. ఆ తర్వాత ప్రక్కనే ఆడేటటువంటి సమాంతర గ్రూపులుగా కలిసి పక్కనే చూసి ఆడేటటువంటి సమాంతర క్రీడ, తర్వాత గ్రూపులుగా కలిసి ఆడేటటువంటి సంసర్గ క్రీడ, తర్వాత చివరిగా ఒకే ఒక లక్ష్యంతో ఆడేటటువంటి సహకార క్రీడ అనేటటువంటిది వస్తుంది. సో ఏకాంతంగా ఆడే ఏకాంతర క్రీడ, పక్క వాళ్ళని చూసి ఆడే సమాంతర క్రీడ, గ్రూపులుగా డివైడ్ అయ్యి ఆడేటటువంటి సంసర్గ క్రీడ, ఒక లక్ష్యం అంటూ పెట్టుకుని దాంతో ఆడేటటువంటిది సహకార క్రీడగా అభివృద్ధి చెందుతుందన్నమాట. ఇట్లా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్ ఇరుగు పొరుగు వారిచే మంచి అమ్మాయి అనిపించుకోవడం కోసమే సీత క్రమశిక్షణగా ఉంటుంది. సో కోల్బర్గ్ ప్రకారం సీత ఉన్నటువంటి దశ ఏది? మంచిగా అనిపించుకోవడం కోసం అట్లా ఉంటుందంట. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఏం జరుగుతుంది? లారెన్స్ కోల్బర్గ్ నియమం ప్రకారం ఇతరుల నుండి ప్రశంసలు పొందడం కోసం లేదా సమాజంలో మంచి బాలుడు లేదా మంచి బాలిక అనిపించుకోవడం కోసం ప్రవర్తించేటటువంటి దశ. మంచి బాలుడు లేదా మంచి బాలిక అనిపించుకోవడం కోసం ప్రవర్తించేటటువంటి దశ ఏది అంటే సాంప్రదాయిక స్థాయిలోని 3వ దశ. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ బిఎడ్ విద్యార్థులకు ఎస్జిటి అవకాశం కల్పించటం అనేటటువంటి అంశముపై 5 ఐచ్ఛికాల స్కేల్ అనగానే మీకు ఒకటి గుర్తొచ్చేయాలి. స్కేలు ఆధారంగా ఛాత్రోపాధ్యాయుల యొక్క అభిప్రాయాన్ని సేకరించి ఇక్కడ ఉపయోగించినటువంటి వైఖరి మాపని ఏమిటి?
5 పాయింట్స్ స్కేల్ అంటేనే అది మనకి లైకర్ట్ నిర్ధారణ మాపన అండి. లైకర్ట్ నిర్ధారణ మాపన. దీంట్లో అనుకూల, ప్రతికూల అనేటటువంటి రెండే ఉంటాయి. అతుల్య ప్రతిక్షాల వైఖరి మాపనలో. మరి ఇది నిర్ధారణ మాపని. లైకర్ట్ అనేటటువంటి నిర్ధారణ మాపనలో 5 పాయింట్స్ స్కేల్ ఉంటది. ఏకీభవిస్తాను, పూర్తిగా ఏకీభవిస్తాను, తటస్థము, వ్యతిరేకిస్తాను, పూర్తిగా వ్యతిరేకిస్తాను వంటి 5 ఐచ్ఛికాలు అనేటటువంటివి ఉంటాయి. మరి ఇది నిర్ధారణ మాపన అన్నమాట ఇది. ఓకేనండి. నెక్స్ట్ వన్. మురళి ఆత్మవిశ్వాసంతో సోపానాలు చేయడానికి ఇష్టపడితే రమేష్ సాంఘిక పరిపక్వత కలిగి బహిర్వర్తనులుగా ఉండి ప్రతి విషయాన్ని కూడా తేలికగా తీసుకుంటారంట. అయితే మురళి మరియు రమేష్లు షెల్టన్ ప్రకారం వరుసగా షెల్టన్ యొక్క వర్గీకరణ ప్రకారం దేనికి చెందుతారు? మరి షెల్టన్ వర్గీకరణ ప్రకారం సాహసాలు మరియు సవాళ్ళను ఇష్టపడి మరియు ఆత్మవిశ్వాసం కలిగినటువంటి చూడండి, ఆత్మవిశ్వాసం కలిగినటువంటి రమేష్ దేనికి చెందుతాడు అంటే మధ్యమ కాయునికి చెందుతాడు. మధ్యమ కాయునికి చెందితే మరి బహిర్వర్తనగా చూడండి, సాంఘిక పరిపక్వత కలిగి బహిర్వర్తనలుగా ఉండి ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటాడంట మురళి. మరి ఇలా తేలిగ్గా తీసుకునేటటువంటి వాళ్ళు సమాజంలో కలివిడిగా ఉంటూ ప్రశాంతంగా బహిర్ముఖంగా ఉండేటటువంటి వాళ్ళు స్థూలకాయునికి చెందుతారు. సో ఇక్కడ ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. పక్షిని చూసినటువంటి అనుభవం ఉన్నటువంటి సిరి గాలిలో ఎగురుతున్న గాలిపటాన్ని చూసి కూడా పక్షి అని భావించడం. ఆ తర్వాత గోడపై గల చార్టులో బొమ్మను చూసి దానితో పోల్చుకొని గాలిపటమే అను భావనను ఏర్పరచుకోవడం సమర్థించేటటువంటి అభ్యసన సిద్ధాంతం ఏంటి? ఇది సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం అండి. ఎందుకు అంటే పాత జ్ఞానాన్ని వైగోట్స్కీ యొక్క సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం. పాత జ్ఞానాన్ని ఉపయోగించి కొత్త వస్తువుని అర్థం చేసుకోవడం సాదృశ్యీకరణం. ఆ తర్వాత మార్పులు చేసుకొని సరి అయిన భావనను ఏర్పరచుకోవడం అనుగుణ్యత అవుతుంది. సో అనేది పియాజే సంజ్ఞానాత్మక వికాసం పరిధిలోనికి వస్తాయి కాబట్టి సాంశీకరణం అనుగుణ్యతకి చెందుతుంది కాబట్టి ఇది సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతాన్ని చెందుతుంది. నెక్స్ట్ వన్. ఒకే కళాశాలలో బైపీసీ గ్రూప్ ను అభ్యసించిన మురళీ ప్రసాద్ నవీన్లు మీ వివిధ మార్కులతో ఉత్తీర్ణత సాధించడం అనేది దేన్ని సూచిస్తుంది? ఒకే కళాశాలలో బైపీసీ గ్రూప్ ను అభ్యసించినటువంటి మురళి ప్రసాద్ నవీన్లు వివిధ మార్కులతో ఉత్తీర్ణత సాధించడం అనేది దేన్ని సూచిస్తుంది? ఇది వ్యక్తంతర అంటే ముగ్గురు వ్యక్తులు కదా, 2 లేదా అంతకంటే వ్యక్తులు, వేర్వేరు వ్యక్తుల మధ్య ఉండేటటువంటి సామర్థ్యాలు, మార్కులు లేదా ప్రవర్తనలోని తేడాలనే వ్యక్తంతర వైయక్తిక భేదాలని చెప్తాం. సో ఇక్కడ ముగ్గురు వేర్వేరు వ్యక్తులు ఇచ్చారు కాబట్టి ఇది వ్యక్తంతర వైయక్తిక భేదాలకి చెందుతుంది. నెక్స్ట్ వన్. తన గుడ్లను తింటున్నటువంటి పాము నుండి రక్షించుకొనుటకు రాణిగారి నగలను పుట్టలో జారవిడిసి తన సమస్యను పరిష్కరించుకోవడం. ఒక పక్షి తన గుడ్లను తింటున్నటువంటి పాము బారి నుండి రక్షించుకోవడానికి తన రాణిగారి నగను తీసుకొచ్చి పాముల పుట్టలో వేసేసిందంట. ఇలా జార విడిచి మరి పాముని చంపేస్తే నా పిల్లలు నేను హ్యాపీగా ఉండొచ్చు కదా అని అలా సమస్యను పరిష్కరించుకోవడం అనేది ఇక్కడ జరిగిన అభ్యసనంలో దేన్ని సూచిస్తుంది? ఇది అంతర్దృష్టి అభ్యసనాన్ని సూచిస్తుంది. అంతర్దృష్టి అభ్యసనం. ఒక మెరుపు లాంటి ఉపాయం లేదా ఒక హఠాత్తుగా మెరుపు లాంటి ఉపాయం అనేది సమస్యని ఎదుర్కొనేటప్పుడు కలిగేటటువంటి ఉపాయం అనేటటువంటిది మరి సమస్య పరిష్కారం చేసుకోవడానికి ఉపయోగపడే ఉపయోగం అనేది అంతర్దృష్టి అభ్యసనాన్ని సూచిస్తుంది అనమాట. ఓకే అండి. నెక్స్ట్ వన్. సుబ్బు అనేటటువంటి విద్యార్థి శంకువు ఎదురుగా లేకపోయినా సరే దాని వైశాల్యము, దాని ఘనపరిమాణాల గురించి ఆలోచించగలిగి ఆ సమస్యను పరిష్కరించుకోగలుగుతున్నాడు. అయితే పియాజే ప్రకారం సుబ్బు ఉన్నటువంటి దశ ఏంటి? తను ఎదురుగా లేకపోయినా సమస్యను పరిష్కరించుకోగలుగుతున్నాడంటే మూర్త ప్రచాలక దశ. అంటే అమూర్త ప్రచాలక దశ. మూర్త కాదు, అమూర్త ప్రచాలక. దాన్ని నియత ప్రచాలక దశ అంటామన్నమాట. అమూర్తము అంటే కంటికి కనిపించకపోయినా పరిష్కరించగలగడం. అమూర్త ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ అని అంటాం దాన్ని. అంటే వస్తువులు కంటికి ఎదురుగా లేకపోయినా దాని గురించి అమూర్తంగా ఆలోచించి సమస్యలను పరిష్కరించుకోగలిగేటటువంటి సామర్థ్యమే అమూర్త ప్రచాలక దశ. ఇది 11 సంవత్సరాల పైబడిన వారికి అలవడుతుంది నియత ప్రచాలక దశ అనేది. నెక్స్ట్ వన్. తులనాత్మక ఉద్వేగాలు ఈ దశలో సులభంగా మార్పు చెందుతాయి. తులనాత్మక ఉద్వేగాలు
చాలా అస్థిరంగా ఉంటాయండి. ఇవి ఒక క్షణంలో తీవ్రంగా ఏడుస్తున్నటువంటి చిన్న పిల్లవాడు, తర్వాత మరు క్షణంలో వెంటనే నవ్వేస్తుంటాడనమాట. అదే తులనాత్మక ఉద్వేగాలంటే. అవి శైశవ దశలో విపరీతంగా ఉంటాయి. సులభంగా మార్పు చెందుతాయి. నెక్స్ట్ వన్, ఒక పిల్లవాడు క్లాసులో స్నేహితులచే అవమానానికి గురైనప్పటికీ తన కోపమును ప్రకటించడంలో చాలా నియంత్రణ కనబరిచాడు. ఈ ఉదాహరణ అనేది దేనికి వివరిస్తుంది? చూడండి. తన కోపములో నియంత్రణ కనబరచడం అంటే నియంత్రించుకోవడం. ఉద్వేగాలను నియంత్రించుకోవడం అనేటటువంటిది. ఉద్వేగ కథార్సిస్ అవుతుందన్నమాట. ఉద్వేగ కథార్సిస్‌కి చెందుతుంది. ఉద్వేగాలు నియంత్రించుకోవడం అనేది ఉద్వేగ కథార్సిస్. నెక్స్ట్ వన్, 6వ తరగతి చదివేటటువంటి రాము 10వ తరగతి పూర్తయ్యేలోపు మరో అడుగు ఎత్తు పెరిగాడంట. పెరగవచ్చు అని ప్రస్తుత ఎత్తును బట్టి తరగతి ఉపాధ్యాయుడు ఊహించాడంట. దీనిని వివరించేటటువంటి వికాస సూత్రం అంచనా వేయడం. పెరగవచ్చు, భవిష్యత్తుని అంచనా వేయడం. ఒక శిశువు యొక్క ప్రస్తుత పెరుగుదల రేటును బట్టి భవిష్యత్తులో వారి వికాసం ఎలా ఉండబోతుందో ముందే అంచనా వేయడం అనేటటువంటిది ప్రాగుక్తీకరణ అవుతుంది. ప్రాగుక్తీకరణ అంటేనే అంచనా వేయడం. నెక్స్ట్ వన్, సుబ్బు అనేటటువంటి విద్యార్థి రసాయన శాస్త్రంలో ఆల్కేనుల గురించి చదివిన తర్వాత అంతకు మునుపు చదివిన ఆల్కైనుల గురించి, అంతకు మునుపు అన్నారు అంటే ఫస్ట్‌ది గురించి గుర్తు తెచ్చుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. అంటే పాతది గుర్తు తెచ్చుకోవడంలో కొత్తది ఆటంకం కలిగిస్తుంది. పాతని గుర్తు తెచ్చుకోవడంలో కొత్తది ఆటంకం కలిగిస్తుందన్నమాట. అంటే శిశువు యొక్క సారీ అంటే కొత్త నేర్చుకున్నటువంటి విషయం పాతది గుర్తు తెచ్చుకోవడానికి ఆటంకం కలిగిస్తున్నది. అంటే కొత్తది ఆటంకం కలిగిస్తుంది. ఏదైతే ఆటంకం కలిగిస్తుందో అది గుర్తుపెట్టుకోండి. కొత్తది ఆటంకం కలిగిస్తుంది కాబట్టి అది తిరోగమన అవరోధం. పాతది ఆటంకం కలిగిస్తే పురోగమన అని గుర్తుపెట్టుకోండి. కొత్తది ఆటంకం కలిగిస్తే కోత కొత్తలో ఉంటుంది కదా! సో, లేదంటే మామూలుగా కోత అని గుర్తుపెట్టుకోండి. అనొస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ వన్, బ్రూనర్ ప్రకారం అభ్యసనం అనేటటువంటిది ఇట్లా ఉండాలి. బ్రూనర్ ప్రకారం అభ్యసనం అనేటటువంటిది ఎలా ఉండాలంటే విద్యార్థి స్వయంగా నేర్చుకునేలా ఉండాలి. అన్వేషణాత్మకంగా ఉండాలి. సరళంగా ఉండాలి. మొదట సరళంగా ప్రారంభం అవ్వాలి. అన్వేషణాత్మకంగా ఉండాలన్నారు. సో, సరళంగా, అన్వేషణాత్మకంగా ఉండాలి. విద్యార్థి స్వయంగా నేర్చుకునేలా ఉండాలని చెప్పారు. నెక్స్ట్ వన్, తరగతిలో ఉపాధ్యాయుడు అడిగినటువంటి ప్రశ్నకు లేచి నిలబడి సమాధానం ఇవ్వగానే శ్రీనికేష్ అనేటటువంటి విద్యార్థి భయాందోళనకు గురయ్యాడు. దీనికి కారణమయ్యేటటువంటి హార్మోన్ ఏంటి? భయం, ఉద్వేగాల హార్మోన్ అంటాం కదా! భయము, కోపము ఇట్లాంటివన్నీ కూడా ఉద్వేగాలకు సంబంధించిన హార్మోను అడ్రినలిన్. అడ్రినలిన్ హార్మోన్ అన్నమాట. సో, భయం, ఆందోళన, అత్యవసర పరిస్థితుల్లో శరీరాన్ని స్పందించేలా చేసేటటువంటి పోరాట పలాయన హార్మోన్, ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటాము. ఇదే అడ్రినలిన్ హార్మోన్ అన్నమాట. అడ్రినలిన్ హార్మోన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు కుమార్ నిర్వహించినటువంటి క్విజ్ నందు మధు అనేటటువంటి విద్యార్థి ఉపాధ్యాయుడు అడిగినటువంటి ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వక కొంత సమయం తీసుకొని సమాధానం ఇవ్వడంలో మరియు ఆ ప్రశ్నను గ్రహించడంలో తోడ్పడినటువంటి మూర్తిమత్వ నిర్మితికి చెందినటువంటి అంశాలు వరుసగా చూడండి. ఇక్కడ ఏమంటున్నారు? ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రకారం ఒక ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకోవడం అనేది ప్రస్తుతానికి చెందింది. చూడండి, ఇక్కడ ఫస్ట్ విద్యార్థి ఉపాధ్యాయుడు అడిగినటువంటి ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వకుండా కొంత సమయం తీసుకున్నారు. అంటే అక్కడ ఉపచేతనం జరిగింది సమాధానం ఇవ్వడంలో మరియు ఆ ప్రశ్నను గ్రహించడము అన్నారు. ఫస్ట్ కొంత సమయం తీసుకొని సమాధానం ఇవ్వడం అనేది ఉపచేతనం అయితే, ప్రశ్నను గ్రహించడం అనేది ప్రస్తుతానికి సంబంధించింది కాబట్టి చేతనం అవుతుంది. సో, ఉపచేతనం, చేతనం అనేటటువంటిది రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఉపచేతనం అంటే కొంత సమయం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే గుర్తుకు వచ్చేటటువంటి ఉపచేతనం అయితే, ప్రస్తుతం జరుగుతున్న దాన్ని అర్థం చేసుకోవడం చేతనం. నెక్స్ట్ వన్, పూర్ణ అనేటటువంటి ఉపాధ్యాయురాలు విద్యార్థికి కొన్ని బొమ్మలు ఇచ్చి ఆడుకోమని చెప్పి ఆ ఆట ద్వారా విద్యార్థి మూర్తిమత్వాన్ని అంచనా వేసింది. అయితే ఆమె ఉపయోగించినటువంటి మూర్తిమత్వ మాపని ఏమిటి? చూడండి, ఆటలు, బొమ్మలతో ఆడుకోవడం, కథలు చెప్పడం వంటివి ప్రక్షేపణ పద్ధతులు, ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అన్నమాట.
క్రిందికి వస్తాయి. ఇవి వ్యక్తి యొక్క అచేతనంలో దాగి ఉన్నటువంటి భావాలను, ఆలోచనలను బయటికి తీయడానికి తోడ్పడతాయంట. అచేతనంలో దాగి ఉన్నటువంటి వాటిని బయటికి లాగడానికి తోడ్పడతాయి. సో, ఇది ఒక ప్రక్షేపక పరీక్ష. ఇది ఒక ప్రక్షేపక పరీక్ష. నెక్స్ట్ వన్ గుడ్ ఎనఫ్ డ్రా ఏ పర్సన్ గుడ్ ఎనఫ్ డ్రా ఎ పర్సన్. డ్రా ఎ పర్సన్. గుడ్ ఎనఫ్ డ్రా ఎ పర్సన్ అనేటటువంటి టెస్ట్ అనేది దేనికి సంబంధించింది? ఇదేంటంటే ఈ టెస్ట్ పిల్లల యొక్క మానసిక పరిణతి మరియు ప్రజ్ఞను అంచనా వేయడానికి, పిల్లల యొక్క మానసిక పరిణతి, ప్రజ్ఞను అంచనా వేయడానికి ఉపయోగించేటటువంటి ఒక అశాబ్దిక అంటే దీనికి చదువు అవసరం లేదు. పేపర్ పెన్సిల్ టెస్ట్ అండి. ఎందుకంటే డ్రా ఏ పర్సన్ అంటే బొమ్మ గీయడం. సో ఇది ఒక అశాబ్దిక పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష, ఇది ఒక నిష్పాదన పరీక్ష. సో ఇందులో భాషతో సంబంధం లేకుండా బొమ్మలు గీయడం మాత్రం ద్వారా సామర్థ్యాన్ని లెక్కిస్తారు కాబట్టి ఇది ఒక వ్యక్తిగత నిష్పాదన పరీక్ష అనేటటువంటిది మనకి ఇది వ్యక్తిగత కాదు, సామూహిక పేపర్ పెన్సిల్ టెస్ట్ అండి. సామూహిక పేపర్ పెన్సిల్ టెస్ట్. ఇది నిష్పాదన టెస్టే కానీ ఇది సామూహికమైనది కాబట్టి సామూహిక పేపర్ పెన్సిల్ టెస్ట్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ పాఠశాలల్లో గట్టిగా అరిచి అమ్మాయిలను హేళన చేయాలని ఉన్నా పాఠశాల నిబంధనలు ఒప్పుకోవని తెలుసు కనుక క్రమశిక్షణ పాటిస్తున్నటువంటి కళ్యాణ్ అనేటటువంటి విద్యార్థి కోల్బర్గ్ ప్రకారం ఈ దశలో ఉన్నాడు. చూడండి, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం 4వ దశ ఏంటంటే అధికారము, సామాజిక క్రమబద్ధతను గౌరవించే నైతికత. ఈ దశలో ఉన్నటువంటి వ్యక్తులు తమ కోరికల కంటే సమాజ నియమాలు, నిబంధనలు, చట్టాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు కాబట్టి ఇది 4వ దశ, సాంప్రదాయ పద్ధతి యొక్క 4వ దశని సూచిస్తుంది. నెక్స్ట్ వన్ ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి పూజ అనేది ఈ దశలో కనిపిస్తుంది. వ్యక్తి పూజ అంటే మరి హీరోల్ని, హీరోయిన్స్ ని ఇట్లా పూజించడం అట్లా అనుకోవద్దు. వ్యక్తి పూజ అనేటటువంటి పూర్వ వయోజన దశలో కనిపిస్తుందని మరి ఎరిక్ ఎరిక్సన్ గారు డైరెక్ట్ పాయింట్ ఇచ్చారనమాట. అంటే అక్కడ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం 5వ దశ అయినటువంటి 6వ దశ అయినటువంటి పూర్వ వయోజన దశలోనే వ్యక్తి పూజ అనేటటువంటిది కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ శృతి సరళలు తమ ఇంట్లో భోజనం చేసేటటువంటి పల్లెమును బస్సు స్టీరింగ్ గా భావించి గిరగిరా తిప్పుతూ బస్సు శబ్దం చేస్తూ ఆడుకుంటున్నారు. అయితే శృతి సరళలు పియాజే ప్రకారం ఈ దశకు చెందిన వారిగా చెప్పవచ్చు. మరి వీళ్ళు ఏ దశకు చెందిన వారిగా చెప్పవచ్చు? పూర్వ ప్రచాలక దశకు చెందుతారు. ఎందుకంటే అక్కడ భావనాత్మక ఆటలు, ప్రతీకాత్మక క్రీడలు అంటారు వాటిని. అంటే ఊహించుకొని ఒక వస్తువుని, ఇక్కడ భోజనం చేసేటటువంటి పళ్ళెం, మరొక వస్తువు ఏంటంటే బస్సు స్టీరింగ్, ఇవి ప్రతీకలుగా ఊహించుకొని ఆడుకుంటున్నారు కాబట్టి ఇది 2 నుండి 7 సంవత్సరాల మధ్య జరుగుతుంది పూర్వ ప్రచాలక దశ అనేది రైట్ ఆన్సర్. 18 సంవత్సరాల వయసుకు చెందినటువంటి నిరక్షరాస్యుడైనటువంటి మరియు భాషా జ్ఞానం లేనటువంటి అంజిలోని ప్రజ్ఞను మాపనం చేయడానికి తోడ్పడేటటువంటి పరీక్ష ఏంటి? చూడండి, భాషా జ్ఞానం లేని అంటే నిరక్షరాస్యులకు తోడ్పడేటటువంటి పరీక్ష ఏదంటే భాటియా ప్రజ్ఞామాపని. ఎందుకంటే అక్కడ భాటియా ప్రజ్ఞామాపని అనేది భారతదేశంలో విస్తృతంగా ఉపయోగించేటటువంటి ఒక ప్రసిద్ధ నిష్పాదన పరీక్ష. మరి ఇది చదవడం, రాయడం రానటువంటి వయోజనుల యొక్క ప్రజ్ఞను కొలవడానికి సరి అయినదనమాట. మరి ఇక్కడ ఆర్మీ ఆల్ఫా, విస్క్, జిఎంఏటి ఈ 3 కూడాను మనకి శాబ్దిక పరీక్షలు అనమాట. శాబ్దిక అంటే భాషా పరీక్షలు, అందువలన అవి కాదు. నెక్స్ట్ వన్ ఇంజెక్షన్ వేసినటువంటి నర్సును తెల్ల డ్రెస్సుతో నిబంధనం చేసుకున్నటువంటి ఒక సంవత్సరం శిశువు తెల్ల డ్రెస్సు వేసుకున్న ప్రతి అమ్మాయిని కూడా చూసి భయపడి ఏడుస్తున్నాడంట. మరి ఆ శిశువులో ఇంకనూ ఏర్పడినటువంటి నిబంధన ఏమిటి? అక్కడ ఉద్దీపనలో విచక్షణ అనేటటువంటిది ఇంకా ఏర్పడలేదు. అంటే ఒక తెల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయి, నర్సు తెల్ల డ్రెస్ వేసుకుంటుంది తప్ప తెల్ల డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ కూడా నర్సులు కాదు అనేటటువంటి విచక్షణ ఏర్పడలేదు. పోలికలు ఉన్నటువంటి వేర్వేరు ఉద్దీపనల మధ్య తేడాలను గుర్తించడాన్ని విచక్షణ అంటారు. అంటే ఉద్దీపన, విచక్షణ అంటారు. మరి ఎట్లాంటి తెల్ల బట్ట వేసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని చూసి భయపడుతున్నారంటే ఇక్కడ విచక్షణ అనేటటువంటి జరగలేదు. సామాన్యీకరణం జరిగింది కానీ విచక్షణ జరగలేదు అనమాట. నెక్స్ట్ వన్ వ్యక్తి యొక్క విస్మృతి, స్మృతుల యొక్క నిష్పత్తి 1:1 గా ఉన్నాయి. అంటే ఎబ్బింగాస్ ప్రకారం ఒక విషయంను అభ్యసించిన తర్వాత పునరాభ్యసనం చేయకుండా ఎంతకాలం గడిచిపోయినట్లుగా భావించాలి. చూడండి, స్మృతి ఎంత ఉందో విస్మృతి అంతే. అంటే ఎంత గుర్తుందో అంత మర్చిపోయాడు. అంటే
అక్కడ ఎంత కాలం గడిచినట్లుగా భావించాలంటే 50 నిమిషాలు గడిచినట్లుగా భావించాలి. 50 నిమిషాలు గడిచింది అంటే అక్కడ స్మృతి శాతం, విస్మృతి శాతం 2 కూడా సమానంగానే ఉంటాయి. ఎబ్బింగాస్ తెలియజేసినటువంటి విస్మృతి వక్రరేఖ ప్రకారం అన్నమాట. నెక్స్ట్ వన్, రమేష్ తన చుట్టాల పెళ్లికి పిలిచినప్పుడు ఏదైనా గిఫ్ట్ తీసుకువెళ్ళాలి. కానీ డబ్బులు ఖర్చవుతాయని ఆలోచించి ఏదో కారణం సాకుగా చూపి వెళ్ళలేకపోయాడు. అయితే ఇక్కడ అతను ఉపయోగించినటువంటి రక్షణ తంత్రం ఏంటి? ఇక్కడ అతను ఉపయోగించినటువంటి రక్షణ తంత్రం ఏంటంటే ఉపసంహరణ. అంటే ఒక వ్యక్తికి తనకు ఇష్టం లేనటువంటి లేదా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుండి లేదా ఉద్దీపన నుండి శారీరకంగా లేదా మానసికంగా తప్పుకోవడాన్నే ఉపసంహరణ అంటారు. అంటే ఇక్కడ రమేష్ డబ్బులు ఖర్చవుతాయని తప్పించుకుంటున్నాడు కదా! సో, అదక్కడ సంహరణ అవుతుంది. నెక్స్ట్ వన్, రాకేష్ యొక్క మానసిక వయస్సు అతని యొక్క శారీరక వయస్సులో సగం. రాకేష్ యొక్క మానసిక వయస్సు అతని యొక్క శారీరక వయస్సులో సగం అయితే ఈ క్రింది ఏ వర్గానికి చెందుతారు? సగం అయ్యింది అంటే అక్కడ అర్థం ఏంటంటే ఐక్యూ ఎంతవుతుంది? ఐక్యూ 50 అవుతుందన్నమాట. ఐక్యూ ఎంతవుతుందంటే 50 అవుతుంది. మరి 50 అయ్యింది అంటే 26 నుంచి 50 మధ్య. మరి 50 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. 26 నుంచి 50 మరి 50 నుంచి స్టార్ట్ అవుతుంది. మరి వీళ్ళు దేనికి చెందుతారంటే 26 నుంచి 50 మధ్య మరి బుద్ధిహీనులకి చెందుతారు. మరి 26-50 మధ్య అల్పబుద్ధులకి చెందుతారు. మరి బుద్ధిహీనులకు కూడా చెందుతారు. అంటే 50 అనేది కరెక్ట్‌గా వచ్చింది కాబట్టి, మనం ఈ 2 కూడా ఆన్సర్ అవుతుంది. మరి యాడ్ స్కోర్‌గా ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ ఎక్కువగా బుద్ధిహీనులనే మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్, 10 నెలల రాము అనేటటువంటి శిశువు తాను ఆడుకునేటటువంటి వయస్సును కళ్ళ ఎదుటనే దాచినప్పుడు, దాని గురించి వెతకకుండా అందుబాటులో ఉన్నటువంటి మరొక వస్తువుతో ఆడుకుంటున్నాడు. సో, ఆ శిశువులో ఉన్నటువంటి భావన లోపమేంటి? ఆ శిశువులో ఉన్నటువంటి భావన లోపం ఏంటంటే, వస్తు స్థిరత్వ భావన అనేటటువంటిది లేదు. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం వస్తువులు కంటికి కనిపించకపోయినా అవి ఉనికిలోనే ఉంటాయని అనేటటువంటి అవగాహనను లేకపోవడం. ఆ అవగాహన లేకపోవడమే వస్తు స్థిరత్వ భావన లోపం అంటారు. మరి ఇక్కడ వయస్సనేది 10 నెలలు కావడం వల్ల అతనిలో వస్తు స్థిరత్వ భావన లోపం అనేటటువంటిది ఉందని అర్థం. నెక్స్ట్ వన్, పీడబ్ల్యూడీ యాక్ట్ అనేటటువంటిది వీరికి సంబంధించింది. పీడబ్ల్యూడీ యాక్ట్ అనేటటువంటిది వీరికి సంబంధించినది. ద రైట్ ఆన్సర్ ఈజ్ వికలాంగ శిశువులకు సంబంధించింది. వికలాంగ శిశువులకి సంబంధించిందనమాట. మరి ఈ యాక్ట్ దివ్యాంగులకు సమాన అవకాశాలు మరియు హక్కుల రక్షణ మరియు పూర్తి భాగస్వామ్యాన్ని కల్పించడానికి ఉద్దేశించబడినటువంటి యాక్ట్. పీడబ్ల్యూడీ ఫుల్ ఫామ్ ఏంటంటే పర్సన్ విత్ డిజబిలిటీస్ యాక్ట్. పర్సన్ విత్ డిజబిలిటీస్ యాక్ట్. యూనివర్సలైజేషన్ ప్రిన్సిపల్ ఆధారంగా, ఇది డైరెక్ట్ పాయింట్ అండి. యూనివర్సలైజేషన్ ప్రిన్సిపల్ ఆధారంగా అమలు చేయబడుతున్న సమ్మిళిత విద్యా నమూనా. సమ్మిళిత విద్యా నమూనా ఏంటి? సమ్మిళిత విద్యా నమూనా ఏంటంటే ఇటినరెంట్ నమూనా. ఇటినరెంట్ బోధనా నమూనా అనేది మనకిక్కడ డ్యూయల్ టీచింగ్ నమూనా అండి. సారీ ఫర్ దట్. డ్యూయల్ టీచింగ్ నమూనా అనేది డైరెక్ట్ పాయింట్ అనండి. యూనివర్సలైజేషన్ ప్రిన్సిపల్ ఆధారంగా పనిచేసేటటువంటిది డ్యూయల్ టీచింగ్ నమూనా. డ్యూయల్ టీచింగ్ నమూనా అనేటటువంటిది రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని సాధారణ పాఠశాలల్లోనే చేర్చి ఇక్కడ జరుగుతుందన్నమాట యూనివర్సలైజేషన్ ప్రిన్సిపల్ ఆధారంగా. నెక్స్ట్ వన్, అమృత అనేటటువంటి అమ్మాయికి పాఠ్య బోధనలో వచ్చినటువంటి అనుమానాలను వ్యక్తం చేసినప్పుడు ప్రశాంత్ అనేటటువంటి ఉపాధ్యాయుడు నిందించగా, తరువాత ఆ ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నలకు జవాబు తెలిసినప్పటికీ కూడా నింద అనేటటువంటిది వచ్చింది చూడండి. తెలిసినప్పటికీ కూడా అమృత సమాధానం చెప్పట్లేదు. సో, ఇక్కడ ఫలితం అనేటటువంటిది ఎట్లా వచ్చింది? నెగెటివ్‌గా వచ్చింది. ఫలితం నెగెటివ్‌గా వచ్చింది కాబట్టి అమ్మాయి మరింక చెప్పడానికి ఇష్టపడట్లేదు. సో, థార్న్‌డైక్ అభ్యసన నియమాలలో ఇది ఒక ఫలిత నియమాన్ని సూచిస్తుంది. అంటే కృత్యం లేదా ప్రవర్తన వల్ల కలిగేటటువంటి ఫలితం సంతోషాన్నిస్తే ఆ ప్రవర్తన బలపడుతుంది. అదే ఫలితం అనేటటువంటిది బాధని లేదా అసంతృప్తిని గనుక కలిగిస్తే ఆ ప్రవర్తన అనేది బలహీనపడుతుంది. కాబట్టి ఇది ఫలిత నియమాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ వన్, ఒక ఉపాధ్యాయుడు ఒక కోట్లాటకు సంబంధించినటువంటి విజువల్స్‌ను రాజు అనేటటువంటి విద్యార్థికి చూపించి కొద్దిసేపటి తర్వాత చూసిన ఆ దృశ్యంను తిరిగి చెప్పమనడం ద్వారా రాజు యొక్క ధారణను అంచనా వేస్తున్నాడు. అయితే దానిని ఈ క్రింది ఏ టెక్నిక్‌గా భావించొచ్చు? చూడండి, ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు ఒక దృశ్యాన్ని లేదా చిత్రాన్ని చూపి కొంత సమయం తర్వాత దాన్ని యథాతథంగా వివరించమంటున్నారు.
కొద్దిసేపటి తర్వాత చూసిన దృశ్యాన్ని తిరిగి చెప్పమంటున్నారు. యథాతథంగా వివరించమనడం లేదా యథాతథంగా గీయమనడం అనేటటువంటిది స్మృతి పద్ధతులలో ఆకృతి పునరుత్పాదన ఆకృతి పునరుత్పాదన ఇక్కడ ఆకృతి పునరుత్పాదనకి చెందదు. ఎందుకంటే అది బొమ్మలు వేయడం అయితే ఆకృతి పునరుత్పాదనకు చెందుతుందండి. ఇక్కడ విషయం కదా! విషయం చెప్పమంటున్నారు కాబట్టి శబ్ద ప్రమాణానికి చెందుతుంది. శబ్ద ప్రమాణం ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అనేది శబ్ద ప్రమాణం. అంటే వాక్యాల రూపంలో చెప్పేది శబ్ద ప్రమాణం. బొమ్మలైతే బొమ్మలు చూపించి కొద్దిసేపు అయిన తర్వాత దాన్ని మూసేసి అలాగే గీయమని అనడం ఆకృతుల పునరుత్పాదన అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, వృద్ధుడిని రోడ్డు దాటించినటువంటి అమృతను గమనించిన ఉపాధ్యాయుడు ప్రశాంత్ అమృతను ప్రార్థనా సమయంలో మెచ్చుకొనగా అప్పటి నుంచి ఆమె వృద్ధులకు సహాయం చేయడం అలవర్చుకోనుంది. సో ఇది మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎట్లా వస్తుంది? కార్యసాధక నిబంధనానికి చెందుతుంది. అంటే స్కిన్నర్ ప్రతిపాదించిన కార్యసాధక నిబంధన ప్రకారం ఒక మంచి ప్రవర్తనకు పునర్బలం అందిందనుకోండి. అంటే ఇక్కడ ఏమందింది? పునర్బలం, మెచ్చుకోవడం అనేటటువంటిది ప్రశంస అనేటటువంటి పునర్బలం అందింది కాబట్టి ఇలా అట్లా జరిగిన తర్వాత ఆ ప్రవర్తన మళ్ళీ కొనసాగడం జరుగుతుంది. సో అటువంటి ప్రవర్తన మళ్ళీ పునరావృతం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని కార్యసాధక నిబంధనలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, బ్యాంకును ఉచ్చరించడం సరిగా నేర్చుకున్నటువంటి విద్యార్థి ర్యాంక్ ఉచ్చరించడంలో జరిగేటటువంటి అభ్యసన బదలాయింపు ఏంటి? బ్యాంక్ ఉచ్చరించడంలో నేర్చుకున్నటువంటి విద్యార్థి బ్యాంక్, ర్యాంక్ రెండు ఒకేలా పలుకుతున్నాం కాబట్టి అది అనుకూల బదలాయింపు అవుతుంది. నెక్స్ట్ వన్, కళ్యాణ్‌కు తన జట్టు గెలవాలని కానీ, తనకు ప్రాక్టీస్‌లో పాల్గొనాలని గాని రెండు కూడా ఇష్టం లేదు. సో ఈ విషయంలో తన జట్టు గెలవాలి కానీ సారీ అండి. తన జట్టు గెలవాలి కానీ తనకు ప్రాక్టీస్‌లో పాల్గొనడం ఇష్టం లేదు. అంటే ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. అంటే ఒకటి ఇష్టం, ఒకటి ఇష్టం లేదు. ఉపగమ, పరిహార అనేటటువంటిది ఈ విషయంలో తాను ఎదుర్కొంటున్న సంఘర్షణ ఉపగమ, పరిహారం. నెక్స్ట్ వన్, శిరీష అనేటటువంటి విద్యార్థిని 12x3 36 అని చెప్పగలిగింది కానీ 3x12 ఎంత అనేది చెప్పలేకపోయింది. అప్పుడు పియాజే ప్రకారం ఇది దేన్ని సూచిస్తుంది అంటే ప్రతి ఇది కూడా తిరిగి రివర్స్ లో జరుగుతుంది అనేటటువంటి ఆలోచన లేకపోవడం. ప్రతిదీ కూడా రివర్స్ లో జరుగుతుంది అనేటటువంటి ఆలోచన లేకపోవడం. ప్రతి గణిత ప్రక్రియను లేదా అమరికను తలక్రిందులుగా మార్చినప్పుడు లేదా రివర్స్ లో చేసినప్పుడు ఫలితం అనేటటువంటిది మారదు అని గ్రహించలేకపోవడం విపర్యాత్మక భావన లోపానికి చెందుతుంది. శేషు నీకు ఒక అన్నయ్య ఉన్నాడా అంటే ఉన్నాడంటాడు. కానీ అతని పేరు అడిగితే విజయ్ అంటాడు. కానీ విజయ్‌కు గల ఏకైక తమ్ముడి పేరు అడిగితే చెప్పలేకపోవడం. అయితే ఇది పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నట్లు అర్థం. ఏ దశ అని అడుగుతున్నారు. ఇది విపర్యాత్మక భావన లోపమే. ఇది కూడా విపర్యాత్మక భావన లోపమే. అంటే రివర్స్ లో చెప్పలేకపోవడం. సో ఇది 2 నుండి 7 సంవత్సరాల మధ్య ఉంటుంది. లోపం, విపర్యాత్మక భావనం అనేది 2 నుండి 7 సంవత్సరాల మధ్య పూర్వ ప్రచాలక దశలో ఉంటుందన్నమాట. పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ వన్, పిల్లవాడి వల్లే ప్రవర్తించవలన, వయోజనుడి వల్లే ప్రవర్తించవలన అనేటటువంటి సందిగ్ధ పరిస్థితి ఏర్పడేటటువంటి దశ ఏది? పిల్లవాడి వల్ల ప్రవర్తించాలో తెలీదు, పెద్దవాడి వల్ల ప్రవర్తించాలో తెలీదు. ఇది ఏ దశలో వస్తుందంటే కౌమార దశలో సందిగ్ధత ఏర్పడేటటువంటి, గందరగోళం ఏర్పడేటటువంటి పరిస్థితి కౌమార దశలో ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, 2 చేతులతో బొమ్మను పట్టుకునేది వేళ్లతో పట్టుకోవడం సాధారణం నుంచి నిర్దిష్టం. నెక్స్ట్ వన్, నవజాత శిశువు సాధారణ ఉత్తేజం నుంచి ఆర్తి, ఆహ్లాదం, ప్రతిస్పందనలుగా విడిపోవడం అనేది ఈ వికాస సూత్రాన్ని తెలియజేస్తుంది. నవజాత శిశువు సాధారణ ఉత్తేజం నుంచి ఆర్తి, ఆహ్లాదం, ప్రతిస్పందనలుగా విడిపోవడం అనేటటువంటిది సాధారణ దశ నుంచి నిర్దిష్టానికి సాగును అనేటటువంటి నియమాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ వన్, సత్యమునే పలుకుము లేక సత్యమేవ జయతే అనేటటువంటి సూక్తులు ఈ వికాసాంశానికి సంబంధించినవి. న్యాయం, ధర్మం, సత్యం, తప్పు, ఒప్పు అనేటటువంటి విచక్షణ మరియు మంచి విలువలను అలవర్చుకోవడం అనేటటువంటివి నైతిక వికాసానికి సంబంధించినవి. నైతిక వికాసం. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి చిన్నతనంలో పెన్సిళ్ళు, పెన్నులు దొంగిలించాను. అయితే కాలం గడిచే కొద్దీ దొంగతనం చేయకూడదని మానివేశాడు. అయితే ఆ వ్యక్తిలో జరిగేటటువంటి మార్పు ఏమిటి? కాలం గడిచే కొద్దీ మార్చేసాడు కదా. సో గుణాత్మకమైనటువంటి మార్పు. వ్యక్తి ప్రవర్తనలో, ఆలోచనలలో మరియు నైతిక విలువల్లో వచ్చేటటువంటి మార్పులనే గుణాత్మక మార్పులు అంటారు. ఇక్కడ వ్యక్తి తన ప్రవర్తన తప్పు అని తెలుసుకొని దొంగతనం మానివేయడం అనేది అతని ప్రవర్తనలో మరియు నైతికతలో వచ్చేటటువంటి మార్పు కాబట్టి ఇది గుణాత్మక మార్పుని సూచిస్తుంది. అన్యాయాలను, అక్రమాలను సహించలేకపోవడం, త్యాగ నిరతితో ఇతరులకు సహాయపడుట అనేది ఏ దశలో ఎక్కువగా కనిపిస్తుంది?
అన్యాయాలను, అక్రమాలను సహించలేకపోవడం, త్యాగ నిరతితో ఇతరులకు సహాయపడడం అనేటటువంటిది కౌమార దశలో ఎక్కువగా జరుగుతుంది. ఆదర్శ భావాలు, సమాజం పట్ల బాధ్యత, తీవ్రమైన భావోద్వేగాలు ఇట్లాంటివన్నీ కూడా అన్యాయాలను చూసి తట్టుకోలేకపోవడం, సమాజంలో మార్పు కోసం ప్రయత్నించడం ఇట్లాంటివన్నీ కూడా కౌమార దశలోనే జరుగుతాయన్నమాట. రామరాజు అనేటటువంటి గణిత ఉపాధ్యాయుడు మొదటిగా తన విద్యార్థులచే వృత్తాన్ని గీయమనడం నేర్పి, తర్వాత త్రిభుజం, చతురస్రం, దీర్ఘ చతురస్రం మొదలైనవి గీయడం నేర్పించినట్లయితే ఆ ఉపాధ్యాయుడు ఈ వికాస నియమాన్ని పాటించినట్లు అవుతుంది. ఫస్ట్ వృత్తాన్ని గీయమన్నాడు. వృత్తం గీసిన తర్వాతే త్రిభుజం, చతురస్రం ఇట్లాంటివి గీయమన్నాడంట. అంటే వికాసం క్రమానుగతమైనది అనేది రైట్ ఆన్సర్. అంటే వికాసం ఎల్లప్పుడూ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి వరుస క్రమాన్ని, నమూనాని అనుసరిస్తుంది. దీనినే క్రమానుగత నియమం అంటారు. అంటే మొదట సరళంగా గీసేయొచ్చు అనేటటువంటి వృత్తాన్ని గీసిన తర్వాతే త్రిభుజాన్ని అంటే చతుర్భుజాలకు సంబంధించిన వాటిని గీయించడం అనేది. సరళం నుంచి సంక్లిష్టానికి వెళ్ళింది కాబట్టి ఇది ఒక క్రమానుగతమైనది. ఓకేనండి. థాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.